హే ఎవ్రీవన్, మనం రెగ్యులర్ గా సిస్టమ్ లో ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ని కాపీ చేస్తూ ఉంటాం. సో ప్రెసెంట్ నేను ఒక రెల్ వేసుకొని నేను డైరెక్టరీ లో కాపీ చేస్తున్నాను. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ పర్టికులర్ ఫైల్ ఎంత కాపీ అయింది దాని ప్రాసెస్ మనకి ఇక్కడ కనిపించదు అనమాట. సో వీ నీడ్ టు వెయిట్. ఇది కాపీ అవుతుందో తెలియదు, హ్యాంగ్ అయిందో, ఫ్రీజ్ అయిందో ఇలాంటివి ఏం మనకు తెలియదు అనమాట. వి జస్ట్ నీడ్ టు వెయిట్. అలా కాకుండా మనం ర్సింక్ ని యూజ్ చేసుకుంటే ర్సింక్ హైఫన్ ప్రోగ్రెస్. సో ఈ ఆప్షన్తో మనం అదే ఫైల్ని కాపీ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే ప్రోగ్రెస్ కనిపిస్తుంది అనమాట. ఎంత కాపీ అయింది, ఎంత టైంలో ఇది కంప్లీట్ అవుతుంది, దీని ఈటీఏ ఏంటి, ఇలాంటి టోటల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. సో చాలా మంది అనుకోవచ్చు ప్రతిసారి ర్సింక్ ప్రోగ్రెస్ ని యూస్ చేయడం కొంచెం ఇబ్బంది, నాకు జస్ట్ సిపి అనే కమాండ్ ఈజీగా ఉంది అని. అలాంటప్పుడు మీరు ఏంటంటే దీన్ని అలియాస్ చేసుకోవచ్చు. ఎలియాస్ సిపి. ఇలా దీన్ని ఎలియాస్ చేసుకుంటే మీరు ఏంటంటే డైరెక్ట్ గా సిపిని యూస్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ లో మీకు ఏంటంటే ర్సింక్ ప్రోగ్రెస్ అనే కమాండ్ రన్ అవుతుంది. సిపి చూస్తారా, ఇప్పుడు సిపి అనే కమాండ్ యూస్ చేస్తున్నా కానీ మనకి ఏంటంటే ప్రోగ్రెస్ తెలుస్తుంది అనమాట. సో ఇలా మన కాపీ పేస్ట్ ని కూడా కొంచెం కూడా ఇంటరాక్టివ్ గా చేసుకోవచ్చు అనమాట. హోప్ ఇట్ హెల్ప్స్.